ఈ ఏడాది ఏప్రిల్ 8న అంటే మరో 2 రోజుల్లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. మెక్సికో, అమెరికా, కెనడా మీదుగా నార్త్ అమెరికాను దాటుతూ గ్రహణం సంపూర్ణంగా కనిపించనుంది. కొన్ని కరీబియన్ దేశాలు మెక్సికో, స్పెయిన్, వెనిజులా, కొలంబియా, యూకే, ఐర్లాండ్, పోర్చుగల్, ఐస్లాండ్ దేశాల్లో పాక్షికంగా గ్రహణం దర్శనమివ్వనుంది. నాసా లెక్కల ప్రకారం మెక్సికోలో ముందుగా గ్రహణం 11 గంటల 7 నిమిషాలకు కనిపిస్తుంది. ఆ తర్వాత మైన్ వద్ద సుమారు 1 గంటల 30 నిమిషాలకు ముగుస్తుంది. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం భారత్లో 8వ తేదీ రాత్రి 9 గంటల 12 నిమిషాలకు మొదలై అర్ధరాత్రి దాటాక 2 గంటల 22 నిమిషాలకు ముగుస్తుంది. కానీ భారత్ సహా ఆసియా ఖండంలో మాత్రం నేరుగా కంటికి కనిపించదు. నాసాతో పాటు టెక్సాస్లోని మెక్డొనాల్డ్ అబ్జర్వేటరీ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. అలాగే ఇప్పుడు గ్రహణం అంటే ఏమిటి, ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని తెలుసుకుందాం. గ్రహణ సమయంలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని, అప్పుడు ఆహారం తింటే కల్తీ అవుతుందని పబ్లిక్ నమ్ముతున్నారు. కానీ గ్రహణ సమయంలో కొంత ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదని స్టడీస్ చెప్తున్నాయి. చాలా మంది గ్రహణం విడిచాక మిగిలిన ఆహారాన్ని పడేస్తారు. నాసా చెప్పే దాని ప్రకారం గ్రహణం వేళ ఏర్పడే రేడియేషన్ ఆహారంపై ప్రభావం చూపుతుంది. ఇంట్లోని ఉప్పు, పప్పులపైన, వంట పొలాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందట.